మార్కెట్ వ్యర్థాలు సులభ కాంప్లెక్స్ వద్ద అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన, ఈగలు, దోమలు పెరిగిపోవడంతో రోగాల బారిన పడుతూ ఉన్నామని సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ 41వ డివిజన్ గాంధీనగర్ రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు అధికంగా ఉన్నాయని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమస్యల్ని వివరించాలని వైఎన్సీ వేదికగా స్థానిక ప్రజలు కోరారు. కాకినాడ స్మార్ట్ సిటీ అంటూ గొప్పలు చెప్పడం తప్ప పరిశుభ్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారన్నారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో యువకులు గంజాయి, మద్యపానం సేవించి తమ ఇళ్ల మధ్య అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు స్థానిక సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సులభ్ కాంప్లెక్స్ మార్కెట్ వ్యర్థాల దుర్వాసనతో నివాసం ఉంటున్న తమందరం రోగాల బారిన పడుతూ ఉన్నామన్నారు. సులభ కాంప్లెక్స్ లో శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని, సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు. నమస్కారం సార్. మాది గాంధీనగరం రైతు మార్కెట్ దగ్గర అండి, 41వ వార్డు అండి మాది. మేమైతే మటుకండి పిల్లలతోటి కట్టా ఉన్నామండి. ఇక్కడ బాత్రూమ్లు సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. 2-3 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం కానండి, ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి. మేమైతే పిల్లలతోటి చాలా విరేచనాల వాంతులతోటి ఎంతో బాధపడుతున్నాం. కానీ మేము మాకైతే ఈనాడు పేపర్లో కూడా వేశారండి. అయినా కూడా ఎవరో మమ్మల్ని పట్టించుకుంటే నాదులు ఎవరు లేరండి. మీరు ఏమన్నా దయచేసి మాకేమన్నా మీరు మార్గం తీరుస్తారేమో మేము మాట్లాడుతున్నామండి. ఈ బాత్రూమ్ సమస్య ఎక్కువగా ఉందండి. తర్వాత ఈ మార్కెట్లో వాళ్ళు చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా అండి, ఆ తుక్కు సేదారం కూడా తీసుకొచ్చి చేసేస్తున్నారండి. ఈ మార్కెట్లో వాళ్ళందరూ కూడా ఈ బాత్రూమ్ ఇక్కడేనండి, మరి అందరూ వెళ్తున్నారండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి దాన్ని బట్టి మీరు ఏం ఆలోచించి మాకు ఏ పరిష్కారం మార్గం తీరుస్తారో అది మీ సిద్ధంగా మీరు మాట్లాడి సహాయం చేయమని అడుగుతూ, ఈ చిన్న మాట మీరు కోరుకొని ఇని మాకు న్యాయం చేయాలని మేము చెప్తున్నామండి. సాయంత్రం 6-7 అయినప్పటికీ చాలా దారుణంగా ఉంటున్నారండి. యవనస్తులు పిల్లలందరూ, మగ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి గంజాయి, సిగరెట్లు, మరి బ్రాందీ తాగటం, మరి ఎలా పడితే అలాగ ఉంటున్నారండి. ఇక్కడ గోడది లేని దాని మీద అండి మేము చూస్తుంటే చాలా అసహ్యంగా కనపడుతున్నారండి. మరి వాళ్ళు అయితే మటుకి మరి ఆడపిల్లలు గట్టా ఉన్నారండి. మరి మాకు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి ఇక్కడ ఉంటున్నారు. మరి దానికి పరిష్కారం మీరు ఏం చేస్తారు? మరి తాగేసి వచ్చి మందులు తాగి గంజాయిలు పీల్చి మందు నిషాలు వచ్చి తలుపులు కూడా కొడుతున్నారండి. వచ్చి రాత్రి 9 గంటలకు వచ్చి మరి దానికి మీరు పరిష్కారం ఏమన్నా చేస్తారేమో అని మేము చెప్తున్నాను, మిమ్మల్ని ప్రార్థించి అడుగుతున్నామండి. మరి ఏం చేస్తారో చేయండి. మరి గంజాలు అవి పీల్చి మందులు తాగి సీసాలు ఇసిరేస్తున్నారండి. మరి అద్దెటప్పుడు కూడా వచ్చి తలుపులు కొట్టడం, సీసాలు ఇసరడం, గొడవలండి. చాలా గల్లంత చేసేస్తున్నారండి. దీనికి మళ్ళా ప్రహరీ గోడ కూడా మీరు కట్టించాలండి. ఇక్కడ బాగా భారీగా ఖాళీగా ఉందండి. ఖాళీగా ఉన్న వాళ్ళని పెట్టి వాళ్ళు కూడా వచ్చి చాలా బేభత్సంగా తయారవుతున్నారండి. మరి ఇక్కడ ఆడపిల్లలతో కూడా ఉన్నాం, చిన్నపిల్లలతో ఉన్నాం, భయంతో ఉంటున్నామండి. మరి ఈ కంపు కూడా అండి చాలా విపరీతంగా కంపు వచ్చేస్తుందండి. మరి ఇది మీరు ఎలా న్యాయం చేస్తారో చేయమని అడుగుతున్నామండి.